కారణం అంటే దానియేలు నీ ముఖం చూసి దానియేలు చెప్పే మాట ఏంటంటే, రాజుగారు ఏ ఆజ్ఞ వేసినా ఎవరు ఏం చేసినా నేను ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నానో ఆ దేవుని చేతిలోనే ఏ రాజైనా ఉన్నాడు. హల్లెలూయా. అది రాజు కానీ ఏ రాజైనా కానీ, ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు కానీ, ఏ దేశపు ప్రధాని కానీ, ఎవరైనా ఎవరికి నేను ప్రార్థన చేస్తున్నానో, ఏ దేవుని ఎదుట నేను మోకరించానో ఆ దేవుని చేతిలోనే ఏ మనిషి అయినా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన చేతిలో రాజున్నప్పుడు ఈ రాజుకి నేను ఎందుకు భయపడాలి? ఇది దానియేలు ధైర్యం. హల్లెలూయా. ఇది దానియేలు ధైర్యం. ఏ మనిషి అయినా దేవుని చేతిలో ఉండగా, ఏ రాజైనా దేవుని చేతిలో ఉండగా, ఏ ప్రభుత్వమైనా ఏ ప్రధాని అయినా దేవుని చేతిలో ఉండగా ఏ ఒక్కరికి నువ్వు భయపడనక్కర్లా. ఎవరి చేతిలో వీరందరూ ఉన్నారో ఆయనకి భయపడితే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే దానియేలు చెప్పే సమాధానం. దానియేలు అడిగితే ఎందుకు ఈ మాట మనం చెప్పడానికి గల కారణం, దానియేలుకి తెలుసు నన్ను సింహాల బోనులో వేసినా అది నా మంచికే దేవుడు చేస్తున్నారు అని. హల్లెలూయా. నన్ను ఎక్కడ వేసినా అది నా మంచికే దేవుడు చేస్తున్నారని దానియేలుకి తెలుసు. కాబట్టి దానియేలు మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నిన్నటి దేవుడు మనకి చెప్పండి. హల్లెలూయా. కొద్ది మధ్యలో వారు చెప్పండి, మధ్యలో వాళ్ళు హల్లెలూయా. నిద్రపోతున్నారు అందరూ ఒకసారి హల్లెలూయా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ఎవరు నిద్రపోకండి. హల్లెలూయా. ఓకే, మనం నిద్రపోకూడదు. ఆత్మీయంగా నిద్రపోతున్న వారు ఈ రాత్రి నిద్ర లేచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇప్పుడు చెప్పండి, దేవుడు మంచివాడు. నీ గడిచిన కాలాన్ని ఆయన మంచిగా మారుస్తాడు. ఇప్పుడు జరుగుతున్నది ఏదైనా ఆయన నీ మంచికే ఆయన జరిగిస్తున్నాడు. మరి రాబోతున్న కాలం, హల్లెలూయా, ఇర్మియా గ్రంథం చెప్తుంది, వాక్యభావం తీనగర్లా, నేను నిన్ను కూర్చు ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతును. రాబోతున్న కాలం నిమిత్తం అవి సమాధానకరమైన విషయములే కానీ నీకు హాని కలుగజేయనివి ఏమాత్రము కాదు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడో చూడండి. యేసయ్య మంచి దేవుడు గనుక ఇప్పుడు నీ రాబోతున్న కాలాన్ని గురించి కూడా నువ్వు ఏం విచారపడనక్కర్లా. నీ రాబోతున్న కాలం ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నావు, ఏం పొందబోతున్నావు, ఏం ఎదుర్కోబోతున్నావు, ఎలా సాగబోతున్నావు, ఎలా ముందడుగు వేయబోతున్నావు అని నీ రాబోతున్న కాలాన్ని గురించి కూడా నువ్వేం విచారపడనక్కర్లా. కారణం, యేసుక్రీస్తును ఎరిగిన ఒకరు నువ్వైతే దేవుని వాక్య భాగం చెప్తుంది, నీ రాబోతున్న కాలాన్ని గూర్చి నా దేవుడు సమాధానకరమైన సంగతులనే నా దేవుడు నీ కొరకు నిర్ణయించిన దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ రాబోతున్న కాలం సమాధానం కలగబోతుంది. హల్లెలూయా. నీ రాబోతున్న జీవితాన్ని దేవుడు ఉన్నతంగా నడిపించబోతున్నాడు. నీ రాబోతున్న కాలంలో మునుపటి కన్నా అధికమైన మేలులను నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గతించిన కాలం కంటే ఉన్నతమైన మేలును నా దేవుడు నీకు చెయ్యబోతున్నాడు. హల్లెలూయా. మన మంచి కోసం కాదు, మనలో మంచితనం ఉన్నందుకు కాదు. ఓన్లీ వన్ రీజన్, దట్ ఈస్ గాడ్ ఈస్ గుడ్. హల్లెలూయా. దేవుడు మంచివాడు గనుక నీ రాబోతున్న కాలం ఎలా ఉండబోతుంది చెప్పండి. నువ్వు ఎవరిని ఆశ్రయించగలిగితే, యేసుక్రీస్తును నువ్వు ఆశ్రయించగలిగితే, నీ జీవితం, నీ కుటుంబం, నీ నడవడిక, నీ ఏ విధంగా ఈరోజు ఉన్నను యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు రాగలిగితే, యేసయ్యను నువ్వు నమ్ముకోగలిగితే, యేసుక్రీస్తుపై నీ మనసును నిలపగలిగితే, నీ రాబోతున్న కాలమును నా దేవుడు సమాధానకరంగా
మార్చగలిగిన దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. నీ రాబోతున్న కాలమును, నీ భవిష్యత్తును, నీ బిడ్డలను, నీ కుటుంబమును, నీ వంశమును, నీకు కలిగిన యావత్తును నా దేవుడు సమాధానకరంగా మార్చబోతున్న దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. కారణం యేసయ్య మంచి దేవుడు. God is good. Jesus is good. హల్లెలూయా. యేసయ్య మంచివాడు గనుక నీకు ఆయన మంచే చేసే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నీ మైండ్ మారాలి. హల్లెలూయా. ఏం మారాలమ్మా? నీ పక్కింటోళ్ళు కాదు మారాల్సింది. నువ్వు ఉన్న ఇంటిలో ప్రాబ్లం వస్తుంది పక్కింటోళ్ళ వల్ల కాదు. ఎవరి వల్లే? నీ మైండ్ వల్లనే. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి చెప్పులు కూడా దేవుని మహింపరుద్దాం. చార్ల్స్ స్పర్జన్ పోయి గొప్పకుని అన్న పేరు వచ్చేసింది. దేవుడు అన్నయ్యను కూడా అలా దీవించును గాక. హల్లెలూయా. ఒకసారి చార్ల్స్ స్పర్జన్ గారికి ఒక వెరైటీ విశ్వాసం తగిలిందంట, కనబడింది. ఆయన దగ్గరికి ఆమె వచ్చి చార్ల్స్ స్పర్జన్ గారు, అసలు నాకు సరైన సంఘమే కనబట్లేదండి అన్నాడు. ఏంటమ్మా ఏం కనబట్లా అంటే, నాకు అసలు సరైన సంఘం కానీ, సరైన దైవజనుడు కానీ, సరైన విశ్వాసి కానీ, సరైన 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 అసలు ఎవరూ కనబట్టలేదండి అంటే, ఓకేమ్మా నీకు సరైన సంఘం కనబట్లా, సరైన 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 దైవజనుడు కనబట్టలేదంటున్నావు, సరైన విశ్వాసులు కనబట్టలేదంటున్నావు. కాబట్టి నువ్వు నా దగ్గరికి ఇప్పుడు ఎందుకు వచ్చావంటే, అసలు సమస్య ఏంటో నీకు చెప్పాలని నా దగ్గరికి వచ్చావు. ఓకే, నేను నీకు చెప్తున్న సమస్య ఏంటంటే, అసలు సరైనది నీకు కనబడకపోవడానికి గల కారణం ఏంటంటే, అసలు ముందు నీ మైండ్ సరైనది కాదు. హల్లెలూయా. అసలు ఏది సరైనది కాదు? ముందు నీ మైండ్ సరైనది కాదు. నీ ఆలోచన సరళి, నీ ఆలోచన విధానం, నీ థింకింగ్ ఒపీనియన్ సరైనది కాదు. ముందు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో, నీ తలంపును మార్చుకో, నీ మైండ్ను మార్చుకో. అప్పుడు అన్నీ మంచిగానే నీకు కనబడతాయి. హల్లెలూయా. ఈరోజు విశ్వాసులు, సంఘం, ప్రజలు ఎందుకు దేవుని దూషించడానికి గల కారణం, ఎందుకు దేవునికి వ్యతిరేకులు కావడానికి గల కారణం, ఎందుకు దేవునికి దూరంగా పారిపోవడానికి గల కారణం, వారి మనసుల్లో, వారి మెదడులో, వారి మైండ్లో దేవుడు ఒక శాడిస్ట్గా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక మూర్ఖుడిగా ఉన్నాడు. దేవుడు అర్థం చేసుకోలేని వాడిగా, దేవుడు చూడలేని వాడిగా, దేవుడు వినలేని వాడిగా కొందరు తలంచడాన్ని బట్టి అలాగ వారు దేవునికి దూరం అవ్వడానికి గల కారణం. కానీ ఈరోజు ఎందుకు ఈ ఆరాధన అంటే, ఈరోజు నీలో దేవుని గూర్చి ఉన్న ఆలోచన విధానం నజరేయుడైన యేసు నామములో మారును కాక. హల్లెలూయా. ఈరోజు నీ ఆలోచన విధానం మారాలి. సృష్టికర్త అయిన దేవుని గూర్చిన నీ తలంపు మారాలి, నీ ఉద్దేశాలు మారాలి, నీ ప్రణాళిక మారాలి, నీ అవగాహన ఈ రాత్రి పరిశుద్ధాత్మ ఒక మార్పులోకి నడిపించును గాక. హల్లెలూయా. కూడి ఉన్న నువ్వు ఎవరివైనా, నీ స్థితి ఎలాంటిదైనా, నీ పరిస్థితి ఎలాగ ఉన్నా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన నీ అవగాహనకు ఒక మార్పు అనుగ్రహించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు మంచివాడు. హల్లెలూయా. దేవుడు మంచివాడు. God is good. Jesus is good. యేసయ్య మంచివాడు. ఇప్పుడు దేవుడు మంచివాడని మనకు అర్థమైంది కాబట్టి మన భవిష్యత్తును దేవుడు ఎలా చేయబోతున్నాడు? మంచిగా చేయబోతున్నాడు. నీకు నువ్వే చెప్పుకోవాలి.